రైల్వే వ్యవస్థ పైన మీకు చాలా అవగాహన ఉన్నది. జనాలకున్న అవగాహన అంటే రైలు గూడ్స్ రైళ్ళు, ప్యాసింజర్ రైళ్ళు మన అనుభవంలో ఉన్నాయి. ఈ రైళ్ళు ఎట్లా నడుస్తాయి? అంటే ఒక్కొక్క ట్రాక్ మీద ఎన్ని ట్రైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి? ఎట్లా నడుస్తుంటుంది అది? మన భారతీయ రైల్వేలు లేదా ఇండియన్ రైల్వేస్ అని జనరల్గా అంటుంటాము. ఇది ఒక సుదీర్ఘ ప్రస్థానంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దేశంలో మొట్టమొదటి ప్రజా రవాణా వ్యవస్థ అనేది రైల్వే రూపంలోనే వచ్చింది. ప్రజా రవాణా ప్రజల కోసం నడిచే రవాణా వ్యవస్థ. ఇది మొట్టమొదటి రైలు 1853 16th ఏప్రిల్ నాడు బాంబే మరియు థానేల మధ్య నడిచింది. పోర్బందర్ అంటాం. ఇది దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1853 అంటే ఇప్పటికీ దగ్గర దగ్గర 170-180 ఏళ్ళు అవుతుంది కదా. ఇన్ని సంవత్సరాల్లో నిరంతరాయంగా నడుస్తున్న ఏకైక వ్యవస్థ రైల్వే వ్యవస్థ అనే చెప్పుకోవచ్చు. వాస్తవానికి రవాణా సాధనాలు అనుకోండి, సదుపాయాలు అనుకోండి చాలా మార్పు చెందినాయి. కానీ రైల్వే వ్యవస్థ చెక్కు చెదరకుండా ప్రగతి మార్గంలో ఉందని నాకైతే అనిపిస్తుంది. అదే మన ప్రాంతానికి వస్తే నిజాం స్టేట్ రైల్వే అనేది నిజాం ప్రారంభించాడు మన ప్రాంతంలో. అది కూడా ఎట్లా ప్రారంభమైందంటే బాంబే ప్రెసిడెన్సీలో అక్కడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఒక రైల్వే వ్యవస్థ స్టార్ట్ చేసింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాస్ ప్రభుత్వం ఒక రైల్వే వ్యవస్థ స్టార్ట్ చేసింది. వాళ్ళు బాంబేకి మద్రాస్కి మధ్యలో కనెక్ట్ కావాలనుకున్నారు. ఆ కనెక్ట్ కావాలంటే అత్యధిక దూరం నిజాం భూభాగంలో నుంచి పోతుందన్నమాట. సో వాళ్ళు నిజాం రాజుని సంప్రదించి ఏమన్నారు, మీరు మీ భూభాగంలో రైలు మార్గానికి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి, కావలిస్తే మీరు హైదరాబాద్కు కనెక్ట్ తీసుకోండి అని వాళ్ళు చెప్పారు. సో అప్పుడు నిజాం ఒక సంస్థను, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్ అనే దాన్ని ప్రారంభించి ఒక సంస్థను స్థాపించి దానికి నిధులు సమకూర్చి ఆ రైల్వే లైన్ అంటే బాంబే మద్రాస్ రైల్వే లైన్తో పాటుగా సమాంతరంగా హైదరాబాద్ కూడా రైల్వే తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఇది అప్పుడున్న రవాణా వ్యవస్థలో ఒక గొప్ప మైలురాయిగానే మనం భావించవలసి ఉంటుంది. అంటే ఎట్లా నడుస్తుంది ఈ వ్యవస్థ? ఈ వ్యవస్థ యాక్చువల్గా చాలా కేర్ఫుల్గా, చాలా మెటిక్యులస్గా పద్ధతి ప్రకారం నడిచే వ్యవస్థ. ఎందుకంటే మనం ఒక కారు తీసుకొని రోడ్డున పడ్డామంటే ఓన్లీ డ్రైవర్ చేతిలో మాత్రమే ఆ వాహనం నడుస్తుంది. కానీ రైల్వే వ్యవస్థ అట్లా నడవదు. రైల్వే వ్యవస్థ నడవాలంటే దాని ట్రాక్ అనేది ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మెయింటైన్ కావాలి. ఆ ట్రాక్ మీద మాత్రమే పోతుంది. ఇంకోటి, మనం కార్ డ్రైవరు లెఫ్టో రైటో అటు టర్న్ తీసుకుంటాడు. కానీ రైలు అలా కాదు. ఓన్లీ పట్టాలు ఎటు ఉంటే అటే పోతుంది. లెఫ్ట్ రైట్ తిప్పే అవకాశం లోకో పైలట్కి ఉండదు. ఓన్లీ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధారంగా సిగ్నల్స్తోని ట్రైన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సిగ్నల్ రెడ్ చూపించేస్తే అతను బ్రేక్ వేస్తాడు, ఆపేస్తాడు. గ్రీన్ ఉంటే విల్ ప్రొసీడ్. ఇప్పుడు దాని ఎన్ని జోన్లు ఉన్నాయి రైల్వే జోన్లు మన దగ్గర? మొత్తము ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే సౌత్ కోస్ట్ రైల్వేతో కలుపుకుంటే 19 జోన్లు అవుతాయి. ఇప్పుడు 19 జోన్లు. అంటే ఎట్లా చేస్తారు జోన్లు? ఎట్లా విడగొడతారు? ఈ ప్రాతిపదిక ఇది సింపుల్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము విభజించేది. ఎందుకంటే మొత్తం ఇండియన్ రైల్వేస్ ఒకే దగ్గర ఉంటే పరిపాలనా సౌలభ్యం కొంచెం కష్టమే కదా. అన్ని ఆస్పెక్ట్స్ చూసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి దీన్ని పరిపాలన సౌలభ్యం దృష్ట్యా మాత్రమే విభజించి పెట్టుకున్నారు. ఎందుకంటే రాష్ట్రాల బౌండరీలు అనేటివి జోన్ కాదు. ఎందుకంటే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి, జోన్లు తక్కువ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సౌత్ సెంట్రల్ రైల్వే 6 రాష్ట్రాల పరిధిలో ఉంది. ఒక తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మన సికింద్రాబాద్ హెడ్ ఆఫీస్లో ఏ రాష్ట్రాలు 100% ఆఫ్ తెలంగాణ, ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కొద్ది భాగం తమిళనాడు, కొంత కర్ణాటక. ఇన్ని రాష్ట్రాల్లో విస్తరించున్నది ఇప్పుడు ఈ దక్షిణ మధ్య రైల్వే. దాదాపు 6,500 కిలోమీటర్ల ట్రాక్ తోటి ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందించే వ్యవస్థ. ఇప్పుడు ఫ్లైట్స్ అయితే కనుక ఏటీసీ ఉంటుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేసే వ్యవస్థ ఉంటుంది. ఏ ఫ్లైట్ ఇప్పుడు దీనికి ఎట్లా చేస్తారు? దీనికి కూడా కంట్రోల్ వ్యవస్థలు ఉంటాయి. కంట్రోల్ వ్యవస్థలు ఏంటంటే డివిజన్ వల్ల వారీగా కంట్రోల్ వ్యవస్థలు ఉంటాయి. ఒక దగ్గర ఉండి దాని మూమెంట్స్ని మానిటర్ చేసే వ్యక్తులు, సిస్టమ్స్. ఇప్పుడంతా కంప్యూటరైజ్ అయిపోయింది. కంప్యూటర్లో ఏ రైలు ఎక్కడుంది అనేది కూడా ఆ కంట్రోల్ సిస్టమ్ ఉన్న రూమ్లోనే తెలిసిపోతుంది. ఆ రైలు ఎక్కడికి ముందుకు పోవాలి, ఎక్కడ ఆగాలి అనేది కూడా, ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలనేది కూడా
ఎన్ని కిలోమీటర్ల వేగం కూడా పరిమితులు ఉంటాయి. పరిమితులు ఎందుకుంటాయంటే ఒక్కో చోట ట్రాకు బలాన్ని స్ట్రెంత్ని బట్టి, ఒక్కో చోట ఏదన్నా మైనర్ రిపేర్లు ఉండి ట్రాక్ రెన్యువల్స్ అవి చేస్తున్నారనుకోండి, అక్కడ వేగం తగ్గించి నడుపుతారు. బ్రిడ్జ్ అండర్ రిపేర్ అనుకోండి, అంటే పూర్తిగా ఆపకుండా దాన్ని పరిమితమైనప్పుడు స్లోగా నడిపిస్తుంటారు. నార్మల్ ఉంది, పర్ఫెక్ట్గా ట్రాక్ ఉంది, పర్ఫెక్ట్ బ్రిడ్జెస్ ఉన్నాయనంటే మ్యాక్సిమం పర్మిసబుల్ స్పీడ్ అనేది ఉంటుంది. అది దాదాపు ఇప్పుడు మన వ్యవస్థలో 140 కిలోమీటర్లు పర్ అవర్ పోగలిగే సామర్థ్యం ట్రాక్ ఉంది. అదే సామర్థ్యం రైల్ ఇంజన్కు కూడా ఉంది. కానీ ఇక దీంట్లో ఆ, ఒక్కొక్క ఎదురెదురుగా వచ్చే ట్రైన్స్ ఢీకొంటాయి కదా, అంటే ఏ లోపం, ఎక్కడ కమ్యూనికేషన్ లోపమా, ఏం జరుగుతుంది, ఎందుకు? అంటే అది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఫినామినా. దానిలో మనం చెప్పుకోవాలంటే అయితే సిగ్నల్ లోపం మాత్రమే దానికి కారణం. సిగ్నలింగ్ వ్యవస్థలో పొరపాటున కనుక ఒకే ట్రాక్ మీదకి 2 రైళ్లను పర్మిట్ చేసిన పరిస్థితిలో మాత్రమే అది జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఒక రైలు వెళ్తూ ఏదో కారణాల వల్ల పట్టాలు తప్పింది అనుకుందాం. అయితే పట్టాలు తప్పడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. జనం ఏమనుకుంటారంటే పట్టాలు విరిగిపోవడం ఒకటే కారణం అనుకుంటారు. పట్టాలు విరిగిపోవడం కావచ్చు, ఒక్కోసారి కోచ్లో ఉండే లోపం వల్ల కూడా కావచ్చు, అంటే వీల్ ప్రాబ్లం వల్ల కూడా కావచ్చు. చాలా రేర్ అసలు యాక్చువల్గా రైల్వే వ్యవస్థ అనేది 99.999% ఫుల్ ప్రూఫ్ వ్యవస్థలో ఒకటని నేను అనుకుంటున్నాను. ఫుల్ ప్రూఫ్ వ్యవస్థ. ఓకే. బ్రహ్మాండమైన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల మధ్యనే నడిపిస్తుంటారు. అయినా కూడా దురదృష్టవశాత్తు జరుగుతుంది, కొన్ని కారణాల వల్ల జరుగుతుంటాయి. అంటే మనం యాక్సిడెంట్ అనేది ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్, ఫినామినా కాదు, ఫ్యాక్ట్ మాత్రమే. అది ఇప్పుడు బ్రహ్మాండమైన జాగ్రత్తలు తీసుకుని ఒక స్పేస్ స్టేషన్లో రాకెట్ ప్రయోగిస్తారు, జరుగుతుంటాయి. అది మనం యాక్చువల్గా ఇద్దరు వ్యక్తులు మామూలుగా సింపుల్ గ్యాడ్జెట్స్ కార్లు అనేది, ఇద్దరు వ్యక్తులు మామూలుగా ఇటు పక్కన అటు పక్కన పోతే పోవాల్సిందే, కానీ కొల్యూజన్ అవుతుంటుంది. అటువంటి సందర్భాలు అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సందర్భాల్లో మాత్రమే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. రైళ్ళు పట్టాలు తప్పుతుంటాయి కదా, అదే ట్రాక్ మీద అదే సమవేగంతో వెళ్ళవలసింది, దాన్ని మించి వెళ్ళదు. రైళ్ళు ఎందుకు పట్టాలు తప్పుతాయి? అదే ఇందాక చెప్పాను కదా, ఒకటి ట్రాక్ లోపం కావచ్చు. ట్రాక్ లోపం అంటే ఎట్లా అని మీరు అనొచ్చు. ట్రాకు 24 గంటలు మెయింటెనెన్స్లోనే ఉంటుంది. పొద్దున రాత్రి 2 సార్లు ట్రాక్ మ్యాన్ అతను ఒక దాదాపు 40 కిలోల బరువున్న పనిముట్లు వేసుకొని ఒక పెద్ద ఇది పట్టుకొని చెక్ చేస్తూ పోతుంటాడు. 40 కిలోల బరువు ఉంటుందా? ఆయన టోటల్ ఇది దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. దాన్ని చెక్ చేస్తూనే పోతుంటాడు. కానీ ఎంతున్నా కూడా అది మనం ప్రకృతిపరమైన చిన్న ఏదో వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పలేము. అదంతే. అంటే స్లిప్ అంటే రైలు పట్టా విరగడం వల్ల కావచ్చు, లేదా రైలుకున్న వీల్ ఏదైతే ఉందో ఆ వీలు కనుక చేసిస్ నుండి పక్కకు జరగడము, కొంచెం లెంత్లో చిన్న ప్రాబ్లం వచ్చినా కావచ్చు. ఎందుకంటే ఆ డైమెన్షన్ అనేది ఫిక్స్డ్. బ్రాడ్ గేజ్ అంటాం కదా, 5.4 ఫీట్స్. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ అంటే? మీటర్ గేజ్ అంటే 2 పట్టాల మధ్య దూరం 1 మీటరే ఉంటుంది. ఇది 5 ఫీట్ల పైన ఉండేది బ్రాడ్ గేజ్. 5 ఫీట్లు అంటే మీటర్ గేజ్ మీద వచ్చే ట్రైన్ ఇది, దీంట్లో వచ్చి దీని మీద ప్రయాణించే ట్రైన్. ఇప్పుడు భారతదేశంలో మీటర్ గేజ్ ట్రైన్లు ఎక్కడ లేవు, అన్నీ ఎలిమినేట్ అయిపోయి అన్నీ బ్రాడ్ గేజ్ ట్రైన్లే నడుస్తున్నాయి. ఏదో కొద్ది దూరం 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎక్కడ 2 అట్లా ఉంది, కానీ అదర్వైజ్ మీటర్ గేజ్ ట్రైన్లు అన్నింటినీ తీసేసి 1 నేషన్ 1 గేజ్ అని ఐ థింక్ 1990లో ఒక పాలసీ నిర్ణయం తీసుకున్నారు. 1990లోనే పి నరసింహారావు గారి హయాంలోనే హయాం తీసుకున్నారు. అప్పటి నుంచి దాన్ని ఒకే గేజ్లో నడవాలి వ్యవస్థ మొత్తం అనే పెద్ద నిర్ణయం, చాలా నిధులు కూడా ఆ రోజుల్లో పెట్టి బ్రాడ్ గేజ్లుగా కన్వర్ట్ చేశారు అన్ని రైలు మార్గాలను, ఆల్మోస్ట్ 99%.